కృష్ణా జిల్లాలో సంచలనంగా మారిన కిడ్నాప్ కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. పెనుమలూరు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనలో మరో ముగ్గురు నిందితులు అదుపులోకి తీసుకున్నారు. కిడ్నాపర్ల చెరలో ఉన్న మరో బాలుడిని సురక్షితంగా రక్షించి 80,500 రూపాయల నగదు సీజ్ చేశారు. జిల్లా ఎస్పీ వి విద్యాసాగర్ నాయుడు విలేకరుల సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు. సులభంగా డబ్బు సంపాదించాలని ఆశపడి అభంశుభం తెలియని చిన్నారులను ఎరగా చేసుకుని తల్లుల నుండి వేరు చేసి విక్రయిస్తున్న ముఠాను పోలీసులు బట్టబయలు చేశారు. ఈ నెల 17న నమోదైన కేసులో ఇప్పటికే 10 నెలల బాలుణ్ణి రక్షించి కొనుగోలు చేసిన ఇద్దరితో పాటు ఒక ఆటో డ్రైవర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి విచారణ ఆధారంగా ప్రధాన నిందితులైన మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. మోటివేట్ లేదండి, ఈజీ మనీ. ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. తిను ఈ కేసులో పెనమలూరు టీం బాగా పనిచేయటం వల్ల రెండో బాబు కూడా దొరికాడు. ఫర్దర్గా కూడా ఇంకా ఇటువంటి వారి సమాచారం ఎవరైనా మీకు తెలిసినా కూడా ఈ సంబంధిత గ్యాంగ్స్ తాలూకు సమాచారం మాకు ఇస్తే అది ఇన్వెస్టిగేషన్లో భాగంగా మరింత లోతుగా దర్యాప్తు చేయడం జరుగుతుంది. ఓకే.